వచ్చారు. జ్యోతి తలంబరాలు ఇవన్నీ కూడా తీసుకుని కొంతమంది పాదచారులు పాదయాత్ర చేస్తూ భద్రాచలానికి వచ్చారు. మీకుండేటువంటి భక్తి శ్రద్ధలు అనుగ్రహంతో మీరు సారపాక నుండి కొంతమంది, మరుగురు నుంచి కొంతమంది, గంగారుగూడెం ఇలా ఎక్కడెక్కడ స్వామివారికి జ్యోతి తలంబరాలు అందించే వాళ్ళుగా ఇలా ఉన్నారు. మీరంతా కూడా నిజంగా మీరు చేసేటువంటి సేవ మనకు ఆలయంలో స్వామివారికి వసంతోత్సవానికి పూర్వాంగంగా అభిషేకం జరిగింది. 25 కలశాలతోటి స్వామివారికి పంచవింశతి కలశ స్నాపనం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం వెళ్ళగానే మనకు అక్కడ గోలోత్సవం, ఆ తర్వాత వసంతోత్సవం జరిగి దీనికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి పూర్ణాహుతి ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇప్పుడు మీరందరూ వచ్చారు, తలంబరాలు కలపడం, అలా ముద్రించడం, తర్వాత కరపత్రాలు ముద్రించడం, కొంతమందికి వెళ్ళి పెద్దవాళ్ళందరికీ కూడా తెలియజేయడం, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం. ఇవన్నీ ఈ ప్రారంభానికి కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి పందిళ్ళు వేయడం, భక్తులందరికీ ఇలాంటి సౌకర్యాలన్నీ చేయాలి కనుక ఆ పనులన్నీ కూడా ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు ఉండేటువంటి విశేషం ఏమిటంటే సీతమ్మ వారు అవతరించినటువంటి రోజు ఈ రోజు. ఒకసారి చూడండి, సీతమ్మ వారు అవతరించే రోజున మనం కళ్యాణ పనులన్నీ కూడా ప్రారంభిస్తాం. రాముల వారు అవతరించినటువంటి రోజున కళ్యాణం చేస్తాం. ఇది భద్రాచలంలో ఉండేటువంటి సంప్రదాయం. ఇంకా మీకు ఆనాడు శ్రీరామనవమి నాడు మీరు వస్తారో రారో తెలియదు, కానీ ఈరోజు సీతమ్మ గారు అవతరించినటువంటి ఈ రోజు మీరు ఆ రోజు కంటే ఎంతో విశ్రాంతిగా ఇక్కడ ఈ మాత్రం కూర్చునేటువంటి అవకాశం మీకు ఉంది. ఇది కూడా మండపంలో చేసేవాళ్ళం. అక్కడ ఇంతమంది జనానికి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడికి మార్చి ఈ రోడ్లు పెట్టారు. దాంట్లో పసుపు కొమ్ములు దంచుతారు. దంచినటువంటి ఆ పసుపుని వాటిని ఈరోజు తలంబరాల్లో కలపడం జరుగుతుంది. ఈ రోజు నుంచి తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అదేం ఎప్పుడో 4 రోజుల తర్వాత ఉండేటువంటి కళ్యాణానికి ఈ రోజు నుంచే తలంబరాలు కలపడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. కానీ మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఇంతమంది ఉంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఎవరు కోరితే వాళ్లకు తలంబరాలు అందించాలి అని దేవస్థానం యొక్క సంకల్పం. యొక్క విలువ ఎలాంటిది అంటే కొన్ని కోట్లు ఇచ్చినా లభించిన ఒక 100 క్వింటాల పైన ఈ తలంబరాలను కలుపుతారు. ఈ రోజు నుంచి ఇప్పుడు 200 క్వింటాలు చెప్తున్నారు మా ఏఈఓ గారు. 200 క్వింటాలు అంటే ప్రాణాల